అమెరికా కోపం ఒకటి కాదు 100 ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది వాళ్ళు మన మీద రుద్దాలనుకుంటున్నవి, అది మనం అంగీకరించనివి. ఈ అంశానికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అమెరికాలో కోణం నుండి చూస్తే దాని వెనక ఉన్నది అహంకారంగా తప్పుదారి పట్టిన రాజకీయాలు. అక్కడ ఒక షరతు ఉంది, దాన్ని తాకడానికి కూడా భారత్ నిరాకరించింది. అందరూ అడుగుతారు ఆ షరతును భారత్ ఎందుకు అంగీకరించడం లేదు, ట్రంప్ పదే పదే ఒత్తిడి తెస్తున్నారు, కానీ భారత్ దృఢంగా నిలబడుతుంది. ఇది చూడండి, భారత్ అమెరికా వాణిజ్య లక్ష్యం 2030 నాటికి 500 బిలియన్లకు చేరుకోవాలనే కళ బాగుంది కాదు, కానీ ఆ కళ వెనక ఒక షరతు ఉంది. జన్యుపరంగా మార్పు చేసిన జిఎం విత్తనాలు పంటలు భారత్ వద్దంది, అమెరికా సంతకం చేయమంది, భారత్ ఎప్పటికీ చేయదని చెప్పింది. ఎందుకంటే ఇది కేవలం వాణిజ్యం కాదు, ఇది ఈ దేశ స్వాతంత్రానికి సంబంధించినటువంటి విషయం. అదే సందర్భంలో విత్తనాలకి యజమాని సంస్థ, ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే జిఎం విత్తనాలు కేవలం విత్తనాలు కదా, ఓ సాఫ్ట్వేర్, పేటెంట్ పొందిన సాఫ్ట్వేర్. ఓసారి విత్తండి, తర్వాత ఎల్లప్పుడూ డబ్బులు కడుతూ ఉండండి. మీ పంటలు ఇకపై మీవి కావు, విత్తనాలకు యజమాని ఒక సంస్థ అవుతుంది. ఎవరి యజమాని అని మీరు నన్ను అడిగితే మన్సాంటో. అవును, అదే మన్సాంటో ఏజెంట్ ఆరెంజ్ తయారు చేసింది. ఇప్పుడు దాని పేరు బేయర్. విషం పేరు మారినా దాని ఇమేజ్ మాత్రం మారదు. 1960లో అమెరికా ప్రపంచానికి గోధుమలు సరఫరా చేసేది. ఇప్పుడు అదేమిస్తోంది? వ్యాధులు తెచ్చిపెట్టే వ్యవస్థ. జిఎం మొక్కజొన్న, జిఎం సోయా, జిఎం కనోలా, జిఎం పత్తి, ఇవన్నీ రౌండప్ రెడీ పంటలు. అందువల్ల కలుపు మొక్కలు చనిపోతాయి, కానీ పంటలు మాత్రం బతుకుతాయి. ఎందుకంటే అవి రసాయనికంగా నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ఈరోజు అమెరికాలో 90% మొక్కజొన్న జిఎం పంట, సోయా కూడా దాదాపు 10%. మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? బేబీ ఫుడ్లో ఉన్నాయి. అదే సందర్భంలో బ్రెడ్లో ఉన్నాయి. ఆసుపత్రి భోజనంలో 1990 నుండి అమెరికాలో ఊబకాయం రేటు రెట్టింపైంది. టీనేజర్లో డయాబెటీస్ విపరీతంగా పెరిగింది. పీసీఓఎస్, సంతానలేమి, డిప్రెషన్, క్యాన్సర్, గుండె జబ్బులు, కాలేయ జబ్బులు, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయా లేదా పర్యవసానమా? మరి వీటన్నిటికీ వైద్యం, మందులు, స్టాటిన్స్, మెట్ఫార్మిన్, యాంటీ డిప్రెసెంట్స్, ఒజెంపిక్, ఇది వైద్యం కాదు, ఇది ఒక సబ్స్క్రిప్షన్. మీరు బతుకుతారు కానీ ఎల్లప్పుడూ మందులపై ఆధారపడాలి. బిగ్ ఫుడ్ మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది, బిగ్ ఫార్మా మిమ్మల్ని బతికిస్తుంది, బిగ్ ఇన్సూరెన్స్ అన్నింటికి మిమ్మల్ని డబ్బులు కట్టేలా చేస్తుంది. మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు, ఈ మూడింట్లో ప్రధాన వాటాదారులు ఎవరు? వాన్గార్డ్, బ్లాక్ రాక్, స్ట్రీట్ స్ట్రీట్. వీళ్ళు ఒక రకమైన వాటిలో పెట్టుబడి పెడతారు. ఆహారం, మందులు. వార్తల ముఖ్య వ్యాఖ్యానాలు, భారత్ వద్దు అంది. తర్వాత ఏం జరిగింది? ట్రంప్ ట్వీట్లు, పాకిస్తాన్తో స్నేహపూర్వక సంబంధాలు ప్రదర్శించడం. అదే సందర్భంలో పాశ్చాత్య మీడియా భారత్కు వ్యతిరేకంగా మారడం, ప్రతిపక్షాల గొంతు, మోడీ విఫలమయ్యారని. కానీ ఎవరు ఎందుకో చెప్పడం లేదు, ఎందుకంటే ఇది వాణిజ్యం కాదు, ఇది భారత్ని అనారోగ్యానికి గురి చేయాలని ఒక ప్రణాళిక. ఒకవేళ భారత్ సంతకం చేస్తే ఏం కోల్పోతుంది? మన రైతులు కోల్పోతుంది, మన విత్తనాలు కోల్పోతుంది, మన నేల ఆత్మగౌరవాన్ని కోల్పోతుంది, ఇంకా మన భవిష్యత్తును కోల్పోతుంది. ఇదంతా ఒక వాణిజ్య ఒప్పందం కోసం అవసరమా? దీని వెనక ఉన్న విలన్లు ఎవరు? వ్యవసాయ రంగంలో బేయర్, అదే సందర్భంలో ఏడిఎం, కార్గిల్, ఆహార రంగంలో నెస్లే, పెప్స్కో, క్రాఫ్ట్, ఫార్మా కంపెనీలు ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మెర్క్, ఇన్సూరెన్స్ రంగంలో యునైటెడ్ హెల్త్. మరి వీటన్నిటి వెనక ఎవరున్నారు? అదే ఖరీదైన పెట్టుబడిదారులు, అవే డాలర్లు. అదే అదే భయంకరమైన ప్రణాళిక. ఇప్పటి నుండి ఎవరైనా అడిగితే మనం అమెరికా షరతులకు అంగీకరించకపోతే ఏమవుతుందో వాళ్ళతో చెప్పండి. మీ ఇంట్లో పిల్లలకు ఆహారం పెడతారా లేదా వాళ్ళ ఫ్యాక్టరీలకు ఆహారం పెడతారా? ఇది అమెరికాకి వ్యతిరేకం కాదు, ఇది ఈ నేలకు అనుకూలం, సత్యానికి అనుకూలం, భవిష్యత్తుకు అనుకూలం. దీనివల్ల భారత్ బలంగా ఉందని ఎవరైనా అనుకుంటే అలానే అనుకోనివ్వండి. ఎందుకంటే మనం వాళ్ళ షరతుల మీద సంతకం చేస్తే మనం కేవలం ఒప్పందాన్ని మాత్రమే కోల్పోం, మన కాళ్ళ కింద ఉన్న భూమిని కూడా కోల్పోతాం.